టీచర్స్ అంటారు కదా వాళ్ళే. లేకపోతే మార్కులు రాలేదని వాళ్ళు అంటారని అంతే కదా. మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ చదవట్లేదు, అర్థమైతే కదా చదివాలి. కొంతమంది ఏంటంటే బట్టి పెడతారు, కొంతమంది బిట్లు పెట్టుకుంటారు, కొంతమంది కాళ్ళు రాసుకుని చదువు రాసుకుంటారు. దొరికిపోయేవాళ్ళు దొరికిపోతారు సొంతమాగా. ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడు క్లాసుల కన్నా గ్రాడ్యుయేషన్లోనే కాపీ ఎక్కువ జరుగుతుంది. అమ్మ చాలా కాదు. ఇంకా అలాంటప్పుడు క్యాంపస్ ఏం కొడతాం అంతే కదా. ఇప్పుడు క్యాంపస్ అనేది ఎట్లా అసలు కాలేజ్ అనేది మారిపోతుంది. క్యాంపస్ మొన్న అంటే జూనియర్ అనమాట, జిమ్ వాడు ఆయన అనమాట. వాడు వెళ్తే 2 rounds బాగా చేసినాడంట, 3rd roundలో పోయిందంట. అది నా తెలిసి ఇంగ్లీష్ స్పీచింగ్ లేదు, తెలుగే. ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్ లేదు, ఓన్లీ అదే రాయడమే. ప్రాక్టికల్ చేయించి చేయడం లేదు కదా, జస్ట్ కాపీ పేస్ట్ అంతే. ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఎవరు ఇంప్లిమెంటే చేయట్లేదు. అసలు క్లాస్కి వస్తాయి కదా టీచర్స్, ఆ క్లాస్లో కూడా ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైపే చెప్తాను. అంటే ఒకటి ఇస్తారు, ఇప్పుడు అదే పీడిఎఫ్ పంపిస్తాడు, పీడిఎఫ్ దాన్ని చదువుకుంటూ అలా నోట్స్లు కూడా రాయట్లా. లేదు నోట్స్ జిరాక్స్ ఒక ల్యాప్టాప్ తీసుకుంటే చాలు, ఇంకేం లేడ ఫోన్. ఒక బుక్ కూడా ఉండదు ఎక్కువ మాట్లాడితే. ముందులా లేదు, ముందు ఎట్లనే తెలియదు. అదే కాలేజెస్ అంటే శ్రీ చైతన్య అదేదో దానిలో పోతే ఇంకా అంతే, ఇంకా చేయలే ఏముండదు. అది వాళ్ళ మేలు అని తెలిసి ఇదే చెప్పేదా. క్వశ్చన్ ప్రకారంగా ఆన్సర్ ఉంటుంది, అదేనా బాగుంటుంది. ఇక్కడ అది కూడా ఉంటుంది, ఇట్టిగా ఉంటుంది ఆన్సర్. సార్ ఈ డౌట్ ఉంటే సార్ చెప్పిస్తాడు. ఇక్కడ అది కూడా వాళ్ళు ఎక్కడో 2 బ్లాక్ 3 బ్లాక్లు ఉంటారు, వాళ్ళు అలా ఆడిపోవాలి. వాళ్ళు ఉంటారంటే లేదు. ఇంజనీరింగ్ అంటారు కానీ ఏం లేదు. ఏది చదివినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు డిగ్రీ చేసి కంప్యూటర్స్ తీసుకొని వస్తుంది జాబ్, కాకపోతే కొంచెం తక్కువ సాలరీలో వస్తుంది. అంతే, డిగ్రీ కావాలి. ఐపీఎస్ కావాలంటే డిగ్రీ కావాలి. ఎన్నో ఉన్నాయి చేయాలంటే, డిగ్రీ వస్తుంది చాలు. అందరికి కావాల్సిన సాఫ్ట్వేర్, అమెరికాకి వెళ్ళిపోవాలి, అంతే సెటిల్ అయిపోవాలి. ఇంకేం డబ్బులు అంటే ఇండియాలో కూడా బతకట్లేదు ఎవరు. నాకు తెలిసి అందుకన్నా కొత్త ఒక దగ్గర బతికేయచ్చు. కొండ మీద అయితే భోజనం ఫ్రీగా భోజనం ఇస్తారు, ఫ్రీగా స్నానం చేసేయచ్చు, అంతే. ఇక్కడే పండుకోవచ్చు, ఒకడేమన్నాడు ఇంజనీరింగ్ లైఫ్ అంతా ఏం బాగలేదు. బయటికి పోవాలి ఎందుకన్నా నన్ను అడిగితే తిరుపతి అంతే వేస్ట్, ఊళ్ళల్లో వేస్ట్. బయటే నేను పోయినా ఒప్పుకుంటా పోయినా బాగుంటుంది బాగా. ఫ్రెండ్స్ చెప్పిస్తారంటే మాకే రాదురా అంటారు, ఒకే మాట. చూస్తే ఏమో పాస్. ఫ్రెండ్స్ని ఎప్పుడు నమ్మకూడదు. అమ్మా రాత్రి అంతా చదివేసిపోతున్నా ఏం లేదు అంటారు. ఫ్రెండ్స్ని ఎప్పుడు నమ్మకూడదు. అందుకే ఓటోళ్ళు ఇప్పుడు ఓట్లు
పొడిచినా పొడి చేస్తారు. అది జస్ట్ లైక్ అవసరం ఉంటే ఫోన్, నాకు ఫోన్ రాదు. అవసరం ఉండి టైం పాస్ చేస్తే ఫోను, లేకుంటే కొంటే పని టాబ్లెట్స్ కోసం ఒకడు ఫోన్ చేసినాడు, నేను చేయను రా, నేను మళ్ళా ఉల్టా పుల్టా అయిందంటే లైక్ జంబుల్గా ఏమైనా తప్పుగా పంపించేసినాను నాకు, అది ఒక్కొక్కరికి. మళ్ళీ ఒకడు ఫోన్ చేసినాడు, టీ షర్ట్స్ అది సైన్స్ సిగ్నేచర్ డే అంతే, మళ్ళీ తీసుకొని పోయినాడు అంతే. ఇంకేం లేదు ఫోన్. అప్పుడు నుంచి చూసినా ఫోన్ మా అంటే నేను మమ్మీ చేస్తా, డాడీకి చేస్తా, దాని నుంచి ఏం లే ఫోన్లో. కాంటాక్ట్స్ కూడా పెట్టుకోవడం కరెక్ట్ కదా. కరెక్ట్ కాదు, డౌట్ వచ్చేస్తాను. అందరూ అవసరం కోసం, అవసరం తీరిపోతే ఫోన్ కూడా లిఫ్ట్ చేయాలి. ఎవరు తీరు అవసరం ఉంటే అందుకే టీ షర్ట్ ఉన్నాయి, ఎవరు ఫోన్ చేసి చెప్పాలా నా టీ షర్ట్స్ ఉన్నాయి రాను. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి అక్కడ తెచ్చిరా, ఇక్కడ తెచ్చిరా, పార్సల్ పంపిరా, ఇక్కడ పంపిరా. టీ షర్ట్స్ అంటే సిగ్నేచర్ డే అనేది టీ షర్ట్స్ అనమాట, ప్రింట్అవుట్స్ అన్నీ లైక్ మన ఫొటోస్ ఉంటాయి అవన్నీ. మా ఫ్రెండ్ లాస్ట్లో తీసుకొని మా ఫ్రెండ్ ఫోన్ చేసినాడు, అడిగినాడు అమ్మ టీ షర్ట్స్ ఇట్లా వేసుకున్నాను కదా రా, తెచ్చుకోవచ్చు కదా. ఆల్రెడీ నా దగ్గర ఉండిందిరా, నా దగ్గర ఉండింది, అది నేను తీసుకున్నాను. అదే ముందే చెప్పింటే బాగుండేది, నేను నాది నేను దగ్గర పెట్టేస్తాను కదా అంటారు. మళ్ళీ ఇంకొకటి వచ్చి వాడు ఫోన్ చేశాను అనమాట, ఇదే టీ షర్ట్స్ నేను వాది కూడా పెట్టేసి నేనైతే పెట్టి వాడని తీసుకుంటాను. ఇంకందరూ మా ఇంటికి వచ్చారు. అవసరం ఉంటే మరేనా లైఫ్లో అవసరం ఉంటే బంధువులు కూడా ఫోన్ చేస్తారు. బాగా అర్థం లైఫ్ చూసినట్టు అనిపిస్తుంది 24 yearsకి. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. పెళ్ళి అయితే అసలు ఏం టార్చర్. ఏమో దీనికి నాకు దీనికి నాకు అదే పోతున్నాను బ్రో. ఏం చిన్నప్పటి నుంచి స్టడీస్లో మళ్ళీ ఒకసారి వచ్చాడు, సార్ ట్రిక్స్ చెప్పాడు. 10th క్లాస్లో ఏదో ఒకటి ఆ దేవుని మహిమనో ఎవడు మహిమనో తెలియదు, 8.3 వరకు తెచ్చుకున్నా. ఆడే అయిపోయింది అమ్మయ్యా, ఒక్కసారికి ఆనందం అయిపోయింది. అలా సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ తెలీదు ఎలా చదవాలో, ఆయన కూడా జస్ట్ పాస్ అయిపోయా. జస్ట్ తిట్టాడు డాడీ, ఏంది జస్ట్ పాస్ అయ్యి సీట్ ఎట్లా వస్తాయి ఇంకా అవన్నీ పట్టించుకోకుండా సెకండ్ ఇయర్ నాన్న కష్టపడి నేను ఓన్గా రాస్తే ఎంత వచ్చింది, ఒక సబ్జెక్ట్ కెమిస్ట్రీ పోయింది. చెప్పాను ఇంట్లో మా కెమిస్ట్రీ చాలా టఫ్ వచ్చింది రాయలేదంటే, అప్పుడు కరోనా వచ్చింది. ఆ కెమిస్ట్రీ బాగా చెప్పించాడు కరోనా వల్ల. ఆడే ఇంకా మయాన్ని చేసింది. కెమిస్ట్రీ చాలా టఫ్ ఇచ్చేసినాడు. 5.8 వచ్చింది సెకండ్ ఇయర్లో, జస్ట్ పాస్ అయిపోయాను. మయా అనిపించింది. మళ్ళీ బీటెక్ పైన ఏం అర్థం కాదు. కళ్ళు మూసుకొని వచ్చి లేకపోతే ప్రాక్టికల్స్ వచ్చేస్తాయి, కళ్ళు మూసుకొని వచ్చి మిడ్ వస్తుంది, కెమిస్ట్రీ అయిపోతుంది, అదే సెమిస్ట్రీ అయిపోతుంది. ఇంత ఫాస్ట్ అంటే తర్వాత అర్థమైంది ఎందుకు చేయనంటారా నా బ్రెయిన్కి లైక్ మనకి ఏ సెట్ అవుతుందో అదే చేయాలంటారు కదా, అది అక్కడ ఇరుక్కున్నా. ఇరుక్కొని డాడీని అట్లా ఇట్లా చేసి కడుపు నొప్పి వచ్చి అది ఒక 3-4 months ఉండింది. అది ఒక పెద్ద తరగతి ఒక ఆయన చెప్పన్నాడు, మీ అబ్బాయికి ఇట్లా స్ట్రెస్ చేయలేడు అనేది చెప్పేశాడు అనమాట. ఆయన ఒప్పుకోలే. మళ్ళీ మెంటల్ ఫిజికల్ ఉంటుంది కదా, ఆయన దగ్గర పోయినాడు. పోయిన ఆయనకి చాలా స్ట్రెస్ అయిపోయినారు, చాలా బరువు ఉంది, వేరే కోర్స్ చేయించిన అది కూడా వెళ్ళలేదు. ఈయన డిగ్రీ బీటెక్. ఎందుకు చెప్పినాను, ఎందుకంటే అందరూ చెప్పుకున్నారు డాడీ బీటెక్ అందరూ ఏం చేస్తారు చెప్పేస్తారు. అసలు యాక్చువల్ చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే లైక్
వాళ్ళకి ఏం నచ్చుతుంది అది చేయాలి అంతే. మనం ఫోర్స్ చేసినా అది చేసినా వాడిని గొడవ పెట్టినా వాడు ఏం చేయగలుగుతాడు? లేదు కదా. నేను చెప్పేది ఏంటంటే వాడికి ఇష్టమైన వాడు చేసుకొని దేనిలైనా సరే ఏదో ఒకటి నేర్పిస్తున్నాను. అది కూడా చాలా అదిగా ప్రతి ఒక్కసారికి చాలా వచ్చేసినాయి. ఇంట్లో ఉంటే ఇది ఒక్కడనే, అది కూడా తమ్ముడు లేడు, అన్న లేడు, చెల్లి లేదు, ఎవరు లేదు. నేను ఎక్కడ పోలేను. ఎక్కడైనా ఎవరైనా మాట్లాడతా మా అంటే పెద్ద ఫ్యామిలీ, డాడీ వాళ్ళు 5 మంది, వాళ్ళతో మాట్లాడదామంటే ఒక్కడు మాట్లాడాడు. ఏదో నేనేదో పీకింగ్, నేనేదో పొడిచినట్టు వాడున్నాడు. మా అంటే 1 మంత్ అనమాట నాకన్నా. వాడేందంటే లోపడే కూర్చుంటాడు హైదరాబాద్లో. పోతే ప్రతి ఎల్లో పోరే లోపటే అందరు మాట్లాడేది లేదు. ఎవరితో వాడికి మనం బాగుంటే చాలు. అన్నాడు. సో మీకు ఏం జాబ్ లేని రావా ఈ కోటలో? ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఎన్నో ట్రై చేసాను బ్రో. లైక్ ఏమైనా కోర్స్ చేసుకుందాం అనుకున్నాను కానీ అందరు డిగ్రీ అడుగుతున్నారు. ఇంటర్మీడియట్ మీద కొన్ని చేసా, లైక్ ఉంటాయి కదా ఇంటర్మీడియట్ జాబ్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా ట్రై చేస్తున్నా, అప్లై కూడా చేసిన. ఇంకా రిజల్ట్ రాలా. లైక్ ఏం ఆన్సర్ రాలి, రిప్లై రాలా. రిప్లై కోసం ట్రై చేస్తున్నా. డాడీ ఏమంటాడంటే ఏమైనా కోర్స్ నేర్చుకో అంటాడు. ఇంకా కోర్స్ నేర్చుకుందామంటే అందరూ ఏం అడుగుతున్నారు, డిగ్రీ అయింది అంటున్నారు. బ్యాక్లాగ్స్ ఉంటే ఏమో ఒకవేళ నువ్వు 1 మంత్ 1 ఇయర్ ఫినిష్ చేస్తా అంటే రావచ్చు అంటున్నారు. చాలామంది హెచ్ఆర్కి ట్రై చేసిన, హెచ్ఆర్ వాళ్ళు వచ్చి కాల్ చేసి మాట్లాడినారు గ్రూప్ లాగా. అడిగినారు ఇట్లా బ్యాక్లాగ్స్ అని చెప్పాను. ఇట్లా బ్యాక్లాగ్స్ పెట్టుకుంటే అది క్లియర్ అయితేనే మేము చేర్చుకుంటాం, అదే జాయిన్ చేసుకుంటాము, లేకుంటే లేదన్నారు. ఒకే మాట. బ్యాక్లాగ్స్ ఉన్నప్పుడు బాగా తక్కువ. ఇంటర్మీడియట్లో ట్రై చేస్తున్నా. డాడీ ఏంటంటే జాబ్ చేయకంటాడు, కోర్స్ నేర్చుకోమని అంటాడు. ఇప్పుడే ఎందుకు, లైక్ డైరెక్ట్గా బీటెక్ మీదనే నీకు జాబ్స్ వస్తాయి కదా, పెద్ద జాబ్లు డైరెక్ట్గా. దాన్ని ఇది కూడా ఒప్పించిపోతున్నాను డాడీని. కొండ పోతా నాకు ఇష్టం కూడా లేకపోవడం కొండడం. ఎందుకంటే అందరికీ అవకాశం రాదు కదా, టైం పడుతుంది. ఇంకొకటి ఉందిలే, అది ఒక తరగతి వచ్చేసి మధ్యలో డ్రైవింగ్ నేర్చుకున్నాను. డ్రైవింగ్ కాకపోతే 1 మంత్ నేర్చుకున్న గ్యాప్. ఇంకా కారు ఉంటే ప్రాక్టీస్ చేయొచ్చు, అందుకే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వాడేందంటే స్ట్రైట్ రోడ్ నేర్చుకున్న ఉపయోగం లేదు. అంటే వెంటనే కనుక అదే నడపకుండా వదిలేసి మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత చేసుకుంటే మళ్ళీ కొత్తగా మొత్తం ఏమో. ఇప్పుడు నాకు అసలు గుర్తు లేదు. ఒకవేళ కారు నింటూ బాగుండేది అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేయడానికి అంతే 1 అవర్ అంతే. ప్రాక్టీస్ చేస్తేనే కదా వచ్చేది. ఒక 6 మంత్స్ పైన అవుతుందండి. అదే కియాతోనే ఒక ఆయన లాస్ట్ డే అనుకుంటా, ఆయన కియా కార్ ఆ కార్తో డైరెక్ట్ నేర్చుకున్నాను. స్టీరింగ్ ఉంది 1 మంత్లో నేర్పించినాడు బాగానే. కాకపోతే చాలా డౌట్స్ ఉండిపోయి. ఏంటంటే టర్నింగ్
టర్నింగ్ కానీ ఏర్పలేదు, ఓన్లీ స్ట్రైట్ రోడ్. మెయిన్ వీధుల్లో నడపాలి, వీధులు అంతే తప్ప హైవేలో నడిపితే ఎప్పటికీ రాదు. రాదు. అయ్యమ్మా చిన్న కంజెస్టెడ్గా ఉన్న స్ట్రీట్లో నడిపితే ఐడియా వస్తుంది. మళ్ళీ ఆయన మోహన్ నేను చూసిన యూట్యూబ్లో, మోహన్ అనేసి అన్నాడు అనమాట డ్రైవర్, యూట్యూబ్ ఛానల్ బల్లే చెప్పాడప్ప. సగం దాన్నే చూసి నేర్చుకున్నాను నేను. ఈయన ఏంటంటే మిస్లో ఆయన భయపడతా ఉంటాడు చూసేస్తానని, సగం అక్కడి నుంచే నేర్చుకున్నా. మోహన్ డ్రైవింగ్ యూట్యూబ్ బాగా చెప్పాడు, దాని నుంచి సగం నేర్చుకుని ఇక్కడ పోయి అప్లై చేసేది. లైసెన్స్ ఉందా ఇప్పుడు? లేదు, ట్రై చేసాం కానీ నా దగ్గర ఏంటంటే రాలే. ఇంకా చేయకండి, నేర్చుకున్నాక చేయండి, లేకపోతే ప్రతిసారి ఫీజు కట్టుకొని పోతా ఉంటుంది. అదేంటంటే నాకు ముందుకు పోతున్నాను కానీ ఏది సహకరించట్లేదు. ఏదో ఒక అర్థంగా, ఏదో ఒక ఫీల్నెస్, ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పోయి అప్లై చేసినా వాడు ఏమాట అంటే మళ్ళీ రాబాబు డాడీకి డ్రైవింగ్ నేర్చుకుంటా. సెకండ్ హ్యాండ్ కార్ వస్తాయి కదా చిన్నది, అది తిప్పించేస్తే పని అయిపోతాను. మనం ఏంటంటే కార్ అనేది ఇంటికి నడుపుతూనే ఉండాలి, అంటే రాదు. అన్నికన్నా డేంజరస్ కారు, లారీ, చిన్న తప్పు బైక్ అనేది మా అంటే ఇంటికొస్తే బ్రేక్ చెట్లు ఒకటి టర్నింగ్ తీసుకోవచ్చు, కానీ కార్ అనేది చాలా డేంజర్. ఫస్ట్ ఇంకా చాలా డేంజర్. ఆయన ఎట్లా దొరుకుతారో తెలియదు కానీ అలాగే ఇంకా లారీలు, కార్స్ చూడడానికి బాగా ఈజీగా అనుకుంటాం, ట్రై చేస్తుంటేనే ఆటోమేటిక్స్ వచ్చినాయి కానీ అది కూడా ఆటోమేటిక్ ఈజీ ఏముంది, బ్రేక్ ఎక్సైడ్ అవుతుంది, గేర్స్ ఆగుతారండి. ఫుల్నెస్ గేరింగ్లోనే ఉంటుంది. గేరు, బ్రేకు, స్టీరింగ్, సైడ్స్, మిర్రర్, మిర్రర్స్ కంపల్సరీ కంపల్సరీ మిర్రర్. అంటే ఇప్పుడు బైక్లో ఉన్నారు, వెనకాల నుంచి ఎలా వచ్చి అలా తిప్పేస్తారు. మనం ఏం లేదు కదా అని అలా తిప్పితే అందులో రెండు రెడ్ల మధ్యలో నరికిపోతాడు. అంటే మనకేం అవ్వదు, ఆడికి అవుతుంది, కానీ పెద్ద ఇష్యూ అవుతుంది. ముందు తిరుపతి వాళ్ళు చాలా రఫ్ సిగ్నల్స్, చాలా కష్టంగా డ్రైవింగ్ చేయడం. డ్రైవర్స్ కర్రం దొరుకుతుంది. నాకు సైకిల్ ఎక్కువ పోవడం అని నాకు భయం తెలుసు. మొన్న ఆటో ఆ సిగ్నల్ పడింది, మరి బ్లూ వచ్చింది, అలా రిలీజ్ అయింది. సో ఆయన ఏం చేయన్నాడు, పోయినాడు సైడ్ టక్కున ఆపినాడు. ఇంకా నేను తీసుకోలేదు, ఆటోని టక్కున ఆపు సైడ్ బాగా. లైఫ్ అనేది అంటే చూస్తే అందంగా ఉంటుంది, ఇంకో విధంగా చూస్తే దరిద్రంగా ఉంటుంది. పోతాన్ని చేసుకోవాలి కదా. ఇంకా బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కదా, ఫుల్ ఇంకా బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కదా.
బ్రహ్మోత్సవాలు ఇంకా ఫుల్ ఉంటారు జనాలు. మొత్తం నిండిపోతుంది కుంభమేళ. డ్రైవర్స్గా ఇంకా ఫుల్ ఇంకా బస్సులకి ఇంకా అంతే. ఇంకా అమ్మా, నమస్కారం పెట్టవచ్చు. పడిపోయే స్టేజ్లో ఉంటుంది కదా బస్సు. నాకు ఇప్పుడు జాబ్ చేయాలి. డిగ్రీ ఉంటే ఏమన్నా మంచి జాబ్ వస్తుంది. లేకుండా ఇంటర్మీడియట్ మీదైనా తీసుకోవాలి. ఉన్నాయి కానీ కష్టం. వేకెన్సీ నాకు ట్రై చేసే ఇప్పటికీ రిప్లై చేయాలి. బాగా డెవలప్ అయిపోతుంది. చాలా అప్పుడే అసలు ఇలా కనబడి అక్కడక్కడ చెట్లు ఉండి అక్కడక్కడ ఇల్లు ఉండి ఇల్లు అసలు కాంప్లెక్స్ ఒక్క కారు కనిపిస్తే ఎక్కువ తిరుపతిలో ముందు. ఒక్క కారు కనిపిస్తే ఎక్కువ. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా చాలా డెవలప్. ప్రతి ఒక్కటి తక్కువ లేదు తిరుపతిలో. ఇదంటే ఏం తక్కువ లేదు. బాగా వెళ్ళిపోయినాయి కదా కాస్ట్ కాస్ట్ అక్కడ డ్రెస్సులు అన్లిమిటెడ్ డ్రెస్సులు షాపింగ్ మాల్స్ బిగ్ బజార్లో వచ్చేసినాయి. అలా ఫ్లైఓవర్ అయింది. అవునా, ఫ్లైఓవర్ అయ్యాక మొత్తం రూపురేఖ మారిపోయింది. మొత్తం అసలు చిన్న తిరుపతి ఇలా ఉండే అసలు ఇంకా డెవలప్ అయిపోతుంది. జనాభా పెరిగిపోతుంది. సిటీ అయిపోయి స్మార్ట్ సిటీ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ నీట్నెస్ ఉండేది ఎక్కడ అని తిరుపతి తిరుమల. ఎక్కువ స్ట్రిక్ట్గా అంటే తిరుమల అన్న ట్రాఫిక్ పోలీస్ అదేందో. తిరుపతిలో ఉండాల్సిన స్ట్రిక్ పైన ఉంది. రోడ్డు నీట్గా ఉండాల్సింది కింద పైన ఎక్కువ. కింద కూడా నీట్గా ఉంటే సూపర్ ఉంటుంది అసలు. ప్లాస్టిక్ బ్యాన్ చేయడం వల్ల అది ఒకటి ప్లస్ అయింది. లేదంటే బయటికి అంతా అక్కడక్కడ చెత్త కింద అయినా కూడా డస్ట్బిన్స్ ఎక్కువ ఉన్నాయి. బాత్రూమ్ నీట్నెస్గా ఉంటుంది. పబ్లిక్గా ఇంకా నీట్గా ఉండదు. బ్యాక్ కెమెరానా? బ్యాక్ రికార్డ్ చేస్తావు. బాగున్న రోడ్స్ అన్నీ లైక్ మ్యూజిక్ పెడితే బాగుంటుంది. ఈ రోడ్స్ బాగుంటాయి కదా, మ్యూజిక్ పెడితే యాక్చువల్గా 2 days బ్యాక్ ఫ్లోటింగ్ లేదు, ఇప్పుడు ఎక్కువ జనం. బ్రహ్మోత్సవాలు కూడా వస్తున్నాయి. ఇంకా అక్కడ విజయవాడలో వర్షం పడింది కదా, వర్షం కూడా పడింది. టైం ఉంది కదా, టైం సరే వస్తే కనాలి వస్తే. అంటే
అయినా ఉండాలా 40 minutes పంచాయతీ